ఎంత అనుభవించిన తనివి తీరని అనుభవమును కోరుకున్న ఎడపెరుమాళ్లతో సామ్యమును ఇంతవరకు అనుగ్రహించరు. ఎంత అనుభవించినా తీరని తనమును ఇక ముందు అనుభవిస్తున్నారు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. భూయః కథయ తృప్తిర్హి నాస్తి మే శృణ్వతోమృతం. అమృతం లాంటి నీ వైభవాన్ని ఎంత విన్నా తనివి తీరడం లేదు కనుక ఇంకా చెప్పవా అని విభూతి యోగంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తే అది నేను ఇది నేను తన యొక్క వైభవాన్ని అంతటినీ విభూతి యోగం 10వ అధ్యాయంలో భగవానుడు మనకి వివరిస్తాడు. కొందరు దీనిని నిత్యానుసంధేయంగా పెట్టుకుంటారు. ఈ 10వ అధ్యాయాన్ని రోజు పారాయణం చేసుకుంటూ ఉంటారు కొందరు. అలా అర్జునుడు రామాయణంలో నా తతర్ప సమాయాంతం பசியமானோ நராதிபஹ என்றும் சொல்லுகிற அர்ஜுன தசரதாதிகளைப் போலே காரதத்துவம் உள்ளதாயும் அனுபவியா நின்றாலும் அப்பொழுதைக்கப்பொழுது என்னாராவமுதம் என்றும்படி மேன்மேலென பெருகி வருகிற ஆறாத காதலை உடையராய் இருப்பர். நம்மாழ்వార్లు భగవానుణ్ణి ఎంత అనుభవించినప్పటికీ కూడా తనివి తీరక ఇంకా ఇంకా అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు అనడానికి అలాంటి వారిని ఇద్దరిని శ్రీకృష్ణ అవతారంలో ఒక ఆయన, శ్రీరామ అవతారంలో ఒక ఆయన. అర్జునుడు భగవానుని వైభవాన్ని విన్నా తనివి తీరక ఇంకా విశదంగా నాకు చెప్పు. శృణోతో నాస్తి మే తృప్తి. ఈ అమృతాన్ని వింటుంటే నాకు తనివి తీరడం లేదు, తృప్తి కలగడం లేదు, ఇంకా నాకు వివరంగా చెప్పవా అని ప్రార్థిస్తాడు. అంటే శ్రీరామావతార కాలంలో చక్రవర్తి తిరుమహన సంప్రదాయ తిరునామం ఏమిటి? శ్రీరామచంద్రునికి రామచంద్రుడు అని మన పెద్దవాళ్ళు అన్నారు. చక్రవర్తి తిరుమహన ఎందుకోసమని, ఎప్పుడైనా పరమాత్మను మనం సంబోధించాలంటే, ఆయన తెలపాలంటే ఆయనకు ఇష్టమైన పేరుతో ఆయనను స్మరించాలి. అప్పుడే ఆయనకు ఆనందం కలుగుతుంది. కొందరికి ఆఫీసర్ గారు అంటే గౌరవం ఉంది, ఇష్టం. ఊరికే పేరు పెట్టి పిలిస్తే ఆయనకి అది చందనంగా ఉంటుంది. అలా రామచంద్ర స్వామికి కూడా దశరథ చక్రవర్తి కుమారుడు అంటే ఇష్టం, తండ్రి గారి సంబంధం అంటే ఇష్టం. నువ్వు దేవుడు అన్నా ఆనందం ఉండదు. బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు పరమాత్మవయ్యా అని చెప్పినా ఆత్మానం మానుషం మన్యే రామ దశరథాత్మజ, దశరథుని కుమారుడైన వాణినిగా రామునిగా నన్ను తలుచుకుంటున్నాను అన్న. కనుక ఆయనకి ఇష్టమైనటువంటిది అదే రాజధాని పిదుర్మమ నారా పితృకుడుగాయి అనేక ప్రమాణం. ఆయనకి చక్రవర్తి కుమారుడు అనిపించుకోవడం ఇష్టం. కనుక సంప్రదాయంలో ఆయనను
రెండు పేర్లతోటి, ఎక్కడ రామత్ అని ఎప్పుడు అన్నారు, ఈ రామత్ ఎప్పుడు అన్నారు, రెండే పేర్లు ముచ్చటిస్తారు. ఒకటి పెరుమాళ్, పెద్ద మనిషి రామచంద్ర స్వామి. రెండవది చక్రవర్తి తిరుమహన్, చక్రవర్తి యొక్క కుమారుడు అని. ఆయనను చక్రవర్తి ఆయన పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఏదో ముహూర్తం ఈయనే పెట్టేసుకున్నాడు. ఇది వశిష్ఠ మహర్షి అలాగేనండి అన్నాడు. అనగానే ఆయన సభకు పిలిపించాడు రామచంద్ర స్వామి. పిలిపించి ఆ సమయాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆయన ప్రసంగిది సభాభవనంలో తండ్రి గారి దాకా సింహద్వారం దగ్గర నుంచి నడిచిరావులో చాలా పెద్ద సభాభవనం. అంత దూరం నుంచి తండ్రి దాకా రావాలి. నా తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం. రూపౌదార్య గుణైః పుంసాం దృష్టి చిత్తాపహారిణం న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః. అయోధ్యాకాండలో ఎంతసేపు రామచంద్ర స్వామి నడిపిస్తుంటే ఆయన ఎవరండి? నడక చక్రవర్తి కదా, నడకలో చక్రవర్తి. సింహగమన, శార్దూల గమన, వృషభ గమన, మత్తమాతంగ గమనములను కలిగినటువంటి వాడు, చతుర్విధ గమనములను కలిగినటువంటి వాడు రామచంద్ర స్వామి. కనుక ఆ నడకను చూచి ఈయన తండ్రి ప్రేమించడం, తండ్రి ఆనందించడమే కాదు, మనకి ఇంకా ఇది మరో రెండు చోట్ల కనపడు. ఒకటి సుదర్శనుడు అనే ఒక మహారాజు, మరొకటి జనక చక్రవర్తి. ఆ నడక సౌందర్యాన్ని చూసి గజసింహగతి వీరవు శార్దూల వృషభోపమౌ. గజగమన, సింహగమన, శార్దూల గమన, వృషభ గమనములను కలిగిన వీరెవరండి అని విశ్వామిత్రుడిని జనకుడు అడుగుతాడు. అంటే అంత అందమైన గమనం జనకుడు అడగడం అంటే చాలా విశేషం. ఆయన కర్మయోగి, చాలా గొప్ప జ్ఞాన జనకుడు కదా. అలాంటి వాడు కూడా ముచ్చటపడ్డాడు రామచంద్ర స్వామి దివ్య గమన సౌందర్యాన్ని చూసి. ఇంకా దశరథ చక్రవర్తి నా తతర్ప తృప్తిని పొందలేదు. ఎంచేత చంద్రకాంతానందామం, చంద్రుని వంటి అందమైన తిరుముఖ మండలమును కలిగిన రాముని చంద్రకాంతానన రామం అంటే. కానీ అలా అర్థం చెప్తే బాగుండదేమో అనిపించింది మన పూర్వాచార్యులకి. చంద్రుల్లో ఏంటండి, చంద్రుల్లో మచ్చ ఉంటుంది. రామచంద్రుని ముఖంలో ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా? మరి చంద్రకాంతానది చంద్రుని లాంటి అందగాడు అనగానే అది అలంకారిక మర్యాదలో ఎప్పుడైనా కూడా ఉపమేయం, ఉపమానం, ఉపమేయం రెండు. ఉపమానంగా చెప్పేదానితో దేనిని పోలుస్తారో ఉపమానం ఉపమేయం కంటే గుణవత్తరమైనదై ఉంది. ఇది అలంకారిక మర్యాద. ఇదే గొప్పదానితో పోల్చాలి. పోలిస్తేనే యువతరావులకి ఆనందం. కనుక పోల్చబడే వాళ్ళతోటి పోల్చే దేనితోటి పోలుస్తున్నారో అది చాలా గొప్పదై ఉండాలి. అంటే ఇప్పుడు రామచంద్రుని తిరుముఖ మండలం కంటే చంద్రుడు చాలా రెట్లు అందగాడై ఉంటేనే పోల్చాలి. మరి చంద్రుడు సరిపోతాడా రామచంద్ర స్వామి యొక్క అందానికి? కనుక ఇక్కడ మరి రాసిన వాడు ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అంటే యథావత్ సంప్రపశ్యతి అని ఆయన చూస్తూ రాసినవాడు కదండి. ఆయన కంటే తెలిసిన వాడు ఎవరున్నారు? వాల్మీకి మహర్షి అంత గొప్పవాడు ఉత్తరాఖండలో తెలుసు.
ఆయన చేసిన ప్రతిజ్ఞని చూస్తే తెలుస్తుంది ఎంత గొప్ప మహాతపస్వి వాల్మీకి మహర్షి అని. మన వాళ్ళందరూ కూడా వాల్మీకులు వాల్మీకులు అనేస్తున్నారు కదా. వాల్మీకి అంటే ఏదో ఆటవికుడే కాదు ఆయన భృగువంశంలో అవతరించినటువంటి వాడు. శాపవశాత్తు కొంతకాలం ఆటవిక జీవనాన్ని గడిపాడు. సప్తర్షుల యొక్క ఉపదేశ ప్రభావంగా, అది కూడా మరా కాదు, అది అధ్యాత్మరామాయణం చెప్పిన అధ్యాత్మరామాయణం తర్వాత పుట్టింది. అద్వైతాన్ని చెప్పడం కోసమని పుట్టింది అధ్యాత్మరామాయణం. కనుక అది ప్రమాణం కాదు, మరా అని లేదా, రామ అనే ఉపదేశం చేశారు సప్తర్షులు. ఎంచేత రామనామాన్ని ఉపదేశం చేయడానికి వీళ్ళు అర్హులు వీళ్ళు అనర్హులు అనే నియమం లేదు. ఎవరికైనా ఉపదేశం చేయవచ్చును అని అతడికి రామనామాన్ని ఉపదేశం చేశారు. వాళ్ళు చేస్తే అలా ఒక 10 సంవత్సరాల పాటు రామనామాన్ని ఆయన ఉపాసన చేసిన తర్వాత ఆయనకు జ్ఞానం కలిగింది. అప్పటి రోజు బయటికి రావడం చరిత్ర అంతా మిగతా పురాణాలు చూస్తూ తెలుసు కదా. ఇంచేత ఆయన మహర్షి వాల్మీకి, అంతేగాని ఏదో ఆటవికుడు, ఏదో తెలివి తక్కువ వాళ్ళందరూ చదువుకొని వ్యాసుడు రాశాడు, చదువుకోకుండా వాల్మీకి రాశాడు, చదువుకోకుండా రాసిన గ్రంథం ఆయనది. దీనికోసం బట్టలు పగలు కొట్టుకుని ఇంతమంది పండితులు వ్యాఖ్యానాలు రాయడం ఎందుకండి? కనుక వాల్మీకి అంటే ఆయన మహర్షి. వాల్మీకి మహర్షయే సంధిదే శాసనం తత. వాల్మీకి ఎంత గొప్పవాడు అంటే ఆలోచించుకుంటున్నాడు వాల్మీకి. ఇదేంటి, నేను వాడెవడో ఆటవికుడి మీద కోపం వచ్చి వాడిని తిట్టాను, అది శ్లోకం అవడానికి అవకాశం లేదు, శ్లోకం అయిపోయింది. తంత్రీలయ సమన్విత చక్కగా అనుష్ఠు ఛందస్సులో శ్లోకం అయిపోయింది. నేను శ్లోకం చెబుదాం అనుకోలేదు కదా, వాడిని ఎవరినో దూషిద్దాం అనుకున్నాను. ఏమిరా పావురాన్ని చంపావు, ఎలా అయిపోయిందని ఆలోచించే సమయంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. దేవుడంటే 14 భువనములకు అధీశుడు కదండి. ఆయన రాగానే లేచి నిలబడ్డాడు. వాల్మీకయే మహర్షయే సంధిదేశ ఆసనం తత. నువ్వు ముందు కుర్చీలో కూర్చో అని వాల్మీకి మహర్షిని కుర్చీలో కూర్చోబెట్టి, ఆసనంలో కూర్చోబెట్టి అప్పుడు మాట్లాడాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడి ముందు ఇంద్రాది బృందారకులందరూ నిలబడి చేతులు కట్టుకుని ఉంటారండి. అలాంటిది వాల్మీకి మహర్షిని కూర్చోబెట్టి అప్పుడు మాటలు ప్రారంభించాడు. అంటే ఎంత గొప్పవాడే అంటాడు వాల్మీకి మహర్షి. కనుక ఆయన అసత్యం చెప్పడుగా. కనుక ఆయన చెప్పిన నతే వాగనుగా కావ్యే కాచిదత్ర భవిష్యత్. నతే వాగనుగా కావ్యే కాచిదత్ర భవిష్యతి. నీ వాక్కులలో ఎక్కడా అసత్యం ఉండదు. ఇది కదా వరం ఆయనకి. మరి చంద్రకాంతానం రామం అతీవ ప్రియ దర్శనం అంటే చంద్రుని వలి అందమైన వాడు అని చెప్తే రామచంద్రుని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. ఎప్పుడైనా బంట్రోతును పట్టుకుని అయ్యా నువ్వే నాకు ఆఫీసర్ అయ్యాయి పని చేసి పెట్టంటే ఉబ్బుతాడండి. ఆఫీసర్ గారు పట్టుకుని నువ్వే బంట్రోతు అయ్యాయి పని చేసి పెట్టంటే ఏమన్నా బాగుంటుందా? భగవంతుణ్ణి అంతకంటే ఎక్కువ వాడితో పోల్చాలి కానీ అంతకంటే తక్కువ వాడితో పోలిస్తే ఏమన్నా సమంజసమా? కాదు కదా. కనుక ఇక్కడ అర్థం ఏం చెప్పాలి అని ఆలోచించి పెద్దవాళ్ళు నమ్మిళ్ళే ఏం చెప్తారండి? చంద్రకాంతానం అంటే చంద్రుని వలే, చంద్ర ఇవ కాంతం ఆననం యస్య అని చెప్పకుండా చంద్రాత్ కాంతం ఆననం యస్య, చంద్రుని కంటే అందగాడు. కనుక చంద్రకాంతాననం అనే మాటకి చంద్రుని కంటే అందమైనటువంటి ధ్రువమండలం గలవాడు రామచంద్ర స్వామి అని. చంద్రకాంతాననం రామం, రామం రామచంద్రుడు. రామచంద్రుడు అంటేనే రమయతి సర్వాన్ జనాన్, అందరినీ ఆనందింపజేయువాడు కనుక రాముడు.
మరి దశరథ చక్రవర్తి ఆనందించడంలో ఆశ్చర్యమే ఉంది. కనుక చంద్రకాంతాననం రామం ఏంటిట ఈయనకి వాల్మీకి మహర్షికి ఒక సందేహం. నారద మహర్షిని అడిగాడు ఆ సందేహం. ఎవడుగుతాడు ఆయన? 16 ప్రశ్నలు అడిగాడు కదండి. 16 ప్రశ్నలు నారద మహర్షిని ఈ కాలంలో ఈ లోకంలో ఉన్న వాళ్లలో ఈ గుణములను కలిగిన వాడు ఎవరు? మీరేదో వైకుంఠంలో మరోటి లేదా మరో లోకంలో చెప్పండి. ఈ లోకంలో, అది కూడా ఎప్పుడో పూర్వకాలం చెప్పండి. ఈ కాలంలో ఈ 16 గుణములు కలిగిన వాడు ఎవరు? ఇది కదా అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే అని, జ్ఞాతమేవం విధం నరం అని, నరులలో అని అడిగాడు. వాల్మీకి మహర్షిని అడిగిన ఆ ప్రశ్నలు 16లో ఒక ప్రశ్న, కశ్చైక ప్రియ దర్శన అంటే ఎవరండి ఎంతసేపు చూచినా ఆనందమును కలుగజేసే దర్శనమును కలిగిన వాడెవరు? ఇది ప్రశ్న. సరే, ఈయన చెప్పిన గుణాలు సరిపోవని మరికొన్ని గుణములను జోడించి నారద మహర్షి రామోనామ జనశ్రుత అని చెప్పాడు ఆయన. అది ఆయన ఉపదేశం అయిపోయింది. ఇప్పుడు ఈయన రామాయణం రాసేటప్పుడు దర్శిస్తున్నాడు, ప్రత్యక్ష దర్శిస్తున్నాడు. ఆయన ప్రశ్నకి సమాధానం దొరికింది. కనుకనే ఏమంటాడు? అతీవ ప్రియ దర్శనం చంద్రకాంతానం రామం అని. అయ్యో, ఈనాడు చంద్రుడితో పోల్చాడంటే మనం రామచంద్రుల్ని ఏదో చంద్రుడి కంటే అందగాడన్నా చంద్రుడిని తీసుకొచ్చి చెప్పాం కదా. 15 రోజులు పెరగడం 15 రోజులు తరగడం ఉన్న చంద్రుడు రామచంద్రుని తిరుముఖ మండలానికి అసలు గొప్ప కాదుగా. అందుచేత అతీవ ప్రియ దర్శనం, ఎంతసేపు చూచినా తనివి తీరనీయని దర్శనాన్ని కలిగిన వాడు. అలాంటి ఆయనను అతీవ ప్రియ దర్శనం. రూప ఔదార్య గుణ పుంసాం దృష్టి చిత్తాపహారిణం. తన రూపంతో తన ఔదార్య గుణంతో పురుషుల దృష్టిని చిత్తమును అపహరించిన రామచంద్ర స్వామిని నా తదర్భ సమాయాంతం పశ్యమానో నరాధిప. ఎంతసేపు చూస్తున్నా తనివి తీరడం లేదు ఆయన. ఈ దశరథుల్లోకి దూరారండి ఒక ఆయన. ఎవరైనా కులశేఖరాళ్ళ దశరథుని అనుభవాన్ని దశరథన్ పులంబుదల్ అంటే ఆయన యొక్క ఆక్రోష్. దశరథుని యొక్క ఆక్రోష్ రామచంద్రుని అడగు పంపించి బాధపడుతున్నాడు కదా ఆయన. అది కులశేఖరాళ్ళ ఆ అనుభవాన్ని అనుభవిస్తూ దశరథ చక్రవర్తి ఏమంటున్నాడు? రామచంద్రుడు వస్తున్నాడు ఆయన దగ్గరికి. ఈయన పోహు వెళ్ళిపో, తండ్రి మనసు మార్చుకున్నాడేమో అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెనక్కి వెళ్ళేప్పుడు చాలా ఆయన ముందు నుంచి చూచినా అందగాడే, వెనక నుంచి చూచినా అందగాడే. కనుక వెనకాతలు నడిచి పెడుతుంటే చాలా అందంగా కనబడుతున్నాడు ఆయన. వెడుతుంటేనే ఇంత అందంగా ఉన్నాడు కదా. ఇందాక వస్తున్నప్పుడు సరిగా చూసానా ఆయన అందాన్ని అనిపించింది. రామచంద్ర రా అని మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆయన. మళ్ళీ వెళ్ళిపో అన్నాడు. ఏంటిది? ఆ ముందుకి వెనక్కి నడిపిస్తున్నాడు ఆయన. ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు ఆయనకి. ఆఖరికి
ఏంటి ఇలా అంటే మరి పిల్లవాడు వేసుకుంటాడు కదండి. కనుక ఇన్నం బొరుహార్కండు పో, ఇంకొకసారి ఇలా వచ్చి విడను ఆయన అంటాడు. నా తప్ప ఎంతసేపు చూసినా తృప్తి కలగడం లేదు దశరథ చక్రవర్తికి. ఎంత విన్నా తృప్తి కలగలేదు అర్జునుడు, ఎంతసేపు చూచినా తృప్తి కలగలేదు దశరథ చక్రవర్తికి. రెండు ఉదాహరణలు ఎందుకు ఇచ్చారు అంటే, ఇది సర్వేంద్రియ ఆకర్షకమైనటువంటి స్వరూపం పరమాత్మది. అది కన్నులనే కాదు, కన్నులు చెవులు ఏమైనా అన్ని ఇంద్రియములకు సర్వగంధ సర్వరస అన్న పరమాత్మ అదే రూపంతో ఈ లోకంలో అవతరించాడు కనుక సర్వేంద్రియ తర్పణ అని బహుభూతి రామచంద్రుడి చేత అనిపిస్తాడు. సకలేంద్రియ తర్పణ అని అన్ని ఇంద్రియములకు ఆనందమును కలిగజేసేటటువంటి రూపం. దంపతులు ఇద్దరు సీతాదేవుని గురించి రామచంద్ర స్వామి చెప్పిన మాట. ఇక్కడ రామచంద్ర స్వామి యొక్క దివ్య సౌందర్యం అట్లాంటి అని ఎలా అయితే వారిరూరు అనుకున్నారో అట్లనే సొల్లుహిర పడియే సొల్లుహిర అర్జున దశరథాని హెడెబ్బోలే, అర్జునుడు దశరథుడు వారి వలె కాలతత్వముళ్ళదనయం, కాలతత్వము ఉన్నంత వరకు ఎంతకాలం భగవంతుణ్ణి దర్శించిన అప్పుడైకప్పుడు తిన్నారా అముదం ఎన్రుంబడి ఆడవాళ్ళ అనుభవం ఏమంటారు, ఎప్పుడు నాడు తింగళ్ ఆండు ఊழி ఊழிదొరం అప్పుడు ఇక్కప్పుడు ఎన్నారావముదమే. పరమాత్మని ఎంత దర్శించినా కనివి తీరడం లేదు ఆడవారు. ఎప్పుడు ఎప్పుడు అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి. వేదం చెప్తుందండి నిత్యాగ్నిహోత్రి. నిత్యాగ్నిహోత్రి అంటే 24 గంటలు అగ్నిహోత్రం చేస్తాడని కాదు. ఉదయం అగ్నిహోత్రం చేసుకుంటాడు ఆయన, నిత్యము చేస్తాడు. అలా ఏదో ఒకప్పుడు సంధ్యావందనం, ఏదో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం, అలా అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఎన్ని వేళ అనమాట. అన్ని వేళ చూచినా భగవానుని తనివి తీరడం లేదు, అనుభవిస్తుంటే తనివి తీరడం లేదు. వాడికి ప్రత్యక్ష దర్శన సమానాకారమైన దర్శనం కదా, కనుక ఆయన్ని ఎంత దర్శించినా తనివి తీరడం లేదు. ఎప్పుడు రోజుల తరబడి చూచినా తనివి తీరడం లేదు. తింగళ్ నెలల తరబడి చూచినా తనివి తీరడం లేదు. ఆండ్ సంవత్సరముల తరబడి దర్శించినా తనివి తీరడం లేదు. ఊడి దూరం కల్పములు ఈ కాలం ఉన్నంత వరకు దర్శించిన అప్పుడుదప్పుడు అప్పటికప్పుడు ఎన్నారా అముదం, నాకు తనివి తీరని అని అమృతము అతృప్తామృతము. ఎంత అనుభవించినా తనివి తీరదు, ఇంకా చూడాలి అనే ఉంటుంది అని సాయిస్తారు కదండి. అని ఆ రీతిగా ఎన్రుంబడి మేన్మేలన పెరిగి వరిహిర ఆరాధ కాదని ఉడయవర్. నమ్మాడవారు ఎలాంటి వారు? ఆరాధ కాదల్ గురు షడగోపన్ స్వరూప నిరూపక ధర్మం. ఆరాధ కాదలంటే తీరని ప్రేమ, ఎంత అనుభవించినా తీరని ప్రేమ కలిగినటువంటి వారు నమ్మాడవార్లు. ధర్మాత్మ సత్య శౌచానాం సత్య శౌచాది గుణానాం మాగరో మహాన్ ఆగరస్తథా ఉపమానవశేషాణాం సాధూనాం యః సదా భవత్. ప్రహ్లాదాళ్వా ఎలాంటి ఆయన? ప్రహ్లాదాళ్వా ధర్మాత్ముడు, సత్యము ఎప్పుడు
అబద్ధం ఆడడం అనేది తెలియనివాడు. శౌచము పవిత్రమైన నడవడిక కలిగినటువంటి వాడు. ఇలాంటి వాటి అన్నిటికీ ఆకరం. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే ప్రహ్లాదుడి దగ్గర ఉంటాయి ఈ గుణాలన్నీ. ఇలాంటి గుణానాం ఆకరం, ఆకరో మహాన్. గుణానాం ఆకర అంటే గుణములన్నిటికీ ఒక గని లాంటి వాడు, నిధి లాంటి వాడు. అలాంటి మహానుభావుడు ఆయన అని చెబుతూ మరొక మాట, ఉపమాన వశేషాణం సాధూనాం యస్సదా భవత్. సాధు పురుషుడు ఎలా ఉండాలి అని ప్రశ్న వస్తే ప్రహ్లాదులా ఉండాలి అని చెప్తారండి. ఆ సాధువులందరికీ ఉపమానంగా చెప్పదగిన వాడు ప్రహ్లాదుడు అని విష్ణు పురాణంలో శ్లోకం. భాగవతంలో ఇంకా అందంగా చెప్పు ప్రహ్లాదుని వైభవాన్ని చెబుతూ రిపవోపి సురాన్ నృప ఉపమానం ప్రకుర్వంతి రిపవోపి సురాన్ నృప. దేవతల సమూహంలో, దేవతల సమావేశంలో ఏమండి సాధు పురుషుడు అంటే ఎలా ఉండాలండి అనే ప్రశ్న వచ్చింది అనుకోండి, ప్రహ్లాదుడా ఉండాలి అని వాడు కూడా చెప్తారు. నిజానికి దేవతలకి దానవులకి పడదుగా, వాడికి ఎప్పుడు విరోధం కదండి. మరి విరోధం కలిగిన రిపవోపి శత్రువులైనా సరే సురాహ దేవతలు ఉపమానం ప్రకుర్వంతి, సాధు పురుషులకు ఉపమానంగా ప్రహ్లాదునే చెప్తారు అన్నారు కదండి. అలా సాధూనాం సదా భవతు అన్న శ్రీ பிரகலாதாழ்வானை சாதுக்களுக்கு எல்லாம் உபமான భూమిயாக சொல்லுகிறார் పోలే ఉపమాన భూమి, ఉపమానంగా చెప్పడానికి తగినటువంటి వాడిగా చెప్పిన రీతిగానే எல்லாருக்கும் తమ్ముడే ఓరో వయహడాలే ఉపమానమాயிருப்பர். నమ్మాళ్ళవార్లు కూడా అందరికీ భక్తులు భక్తులు అని చెప్పేవాళ్ళు అందరికీ కూడా, భగవంతుని ఎందుకు ప్రీతి కలిగిన వాడు అందరికీ కూడా వీరి యొక్క శ్రీ సూక్తులలో లేశమాత్రమైన సూక్తులను తీసుకుంటే వాళ్ళందరి యొక్క లక్షణాలు అందులో కనబడతాయి. వాళ్ళలో నమ్మాళ్ళవార్లలోని ఒక లక్షణమే కనబడుతుంది, వీరందరి లక్షణములు నమ్మాళ్ళవార్లలో ఉంటాయి. ఇది గోడ తేడా. రామాయణం అయినా అంతే. రామచంద్ర స్వామిని వర్ణిస్తున్న వాల్మీకి నారద మహర్షి రామచంద్రుని గురించి వర్ణిస్తూ ఎలాంటి వాడు ఆయన అంటే ఒక్కొక్క సముద్రేవ గాంభీర్యే, ఒక్కొక్క గుణానికి సముద్రం లాంటి గంభీరుడు అంట. గాంభీర్యంలో విష్ణునా సదృశో వీర్యే, పరాక్రమంలో విష్ణుమూర్తితోటి సదృశమైనటువంటి వాడు. అలాగే చంద్రుడిలాగా ఆహ్లాదకరుడు. ఇలా 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 చెప్తాడండి. చెప్తే విన్నవాడికి అనిపిస్తుంది వాళ్ళతోటి పోలుస్తున్నారంటే వాడు గొప్ప ఏమో అని. వాళ్ళలో సముద్రంలో గాంభీర్యం ఒకటే ఉంది, ఆహ్లాదకరత్వం రామచంద్రునిలో ఉంది, పరాక్రమం రామచంద్రునిలో ఉంది. మరి ఈ సముద్రంలో ఉన్నాయా? ఒక్కొక్కడిలో ఉండే ఇంద్రుడు వీళ్ళందరిలో ఉండే గుణములను రామచంద్రునిలో చెప్పడంలో అర్థం ఏమిటంటే అన్ని గుణములకు ఆకరమైన ఒక్కొక్క గుణానికి మాత్రం ఉపమానం కాదగినటువంటి వాళ్ళు. అలా నమ్మాళ్ళవార్లు అన్ని సద్గుణములకు ఆకరమైనటువంటి వారు. వీరిలోని ఒక్కొక్క స్వభావాన్ని మనం తీసుకుంటే పరమాత్మలా శ్రీకృష్ణ భగవానుల సరే. ఉపమాన భూమి ఉపమాన భూమి అయి ఉంటారు. అహమస్యావరో భరాత குணைத்தாஸ்யமுபாகத என்று குணங்களுக்கு தோத்து அடிமை புக்க இளையபெருமாளைப் போலே இவரும் பகவத்குணங்களிலே தோத்து உயர்நலம் உடையவன் துயரரு சுடர் அடி தொடு எடன் மனனே
என்றார். ఏమిటి? అహమస్యావరో భ్రాత ఇళయ పెరుమాళ్. లక్ష్మణస్వామి పంపా తీరంలో ఆంజనేయ స్వామి తోటి రామలక్ష్మణులు ఇరువురు కలిసినప్పుడు లక్ష్మణస్వామి చెప్పుకుంటున్నాడు, మీరెవరండి, ఆయనకి ఏమవుతారండి అంటే, అహమస్యావరో భ్రాత, నేను ఆయనకు తరువాత జన్మించిన సోదరుణ్ణి. కానీ ఆయన గుణములను చూచి ఆయనకు దాసుడిని అయిపోయానండి. సోదరుని కాదు, దాసుడిని, క్రయ విక్రయార్హుడు అని లక్ష్మణస్వామి ఇళయ పెరుమాళ్ ఆంజనేయ స్వామికి చెప్తాడు తిరువురు. అలాగే నమ్మాళ్ళవార్లు కూడా ఆయన యొక్క కళ్యాణ గుణములకు, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములకు ఓడిపోయి అలాంటి గుణములు కలిగిన పరమాత్మను సేవించి ధరించవే ఓ నా మనస అంటుంది. గుణంగడుకు తోత్, గుణములకు ఓడిపోయి అడిమై బుక్క దాస్యములో ప్రవేశించిన ఇళయ పెరుమాళை పోలే లక్ష్మణస్వామి వలె ఇవరం నమ్మాళ్ళవార్లు కూడా భగవద్గుణంగడిలే తోస్తూ భగవంతుని గుణములకు ఓడిపోయి ఉయర్వర ఉయర్నలముడయవన్, ఉయర్వు అర అంటే మొదటి భాష, తిరువాయుమడిలో మొదటి పత్తులో మొదటి తిరువాయుమడిలో మొదటి భాష. ఉయర్వర ఉయర్నలముడయవన్, ఉయర్వు అర అంటే ఇంతకంటే గొప్పతనం, గొప్ప గుణములు కలిగినటువంటి వాళ్ళు లేని రీతిగా ఉండేటంతటి గొప్ప కళ్యాణ గుణములను కలిగిన వాడు అయినా ఉయర్నలముడయవన్, కళ్యాణ గుణములను ఉత్తుంగములైన, ఏ గుణమునకు ఆ గుణమే ఉత్తుంగములు, ఇంకా అని చెప్పలే మనం, ఉయర్ అనే వాటికి ఉచ్ఛ్రాయం అని. అలాంటి గుణములకు తోత్తు, ఆ గుణములను కలిగినటువంటి వాడు ఉడయవన్, ఈ గుణములను కలిగిన వాడు ఎవరో, యవన్ ఎవరో, అవన్ తుయరరుషుడరడి, ఆయన యొక్క తుయరరు దుఃఖాపనోదనకరములైన అంటే దుఃఖములను తొలగించు, షుడర్ ఉజ్వలములైన అడి పాదారవిందములను తొడుదు సేవించి ఏరు ఉజ్జీవించు ఎన్ మననే ఓ నా మనస్స. మొదట భగవద్ దర్శనం అయిన తర్వాత నమ్మాడవారు తమ మనసుకు బోధిస్తారు. ఈ తిరువాయుమడి భగవంతుడు అనుగ్రహిస్తే అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం. ఈ తిరువాయుమడిని కాంచీపురంలో అనుభవించాలి అని కోరిక. ఈ 3 శ్రీయప్పదులు అయిపోతే కొందరిలోనే మనం ఆ తేదీ కూడా ముందుగా చెప్పాలిగా మరి అనుకుంటాం. అనుకుంటే ఆ తేదీని కాంచీపురంలో మనం 4 రోజులు 5 రోజులు ఉంది ఈ తిరువాయుమడి. దాంతోపాటు మిగతా వాటిని అక్కడ అనుభవిస్తూ దగ్గరలో ఉండే దివ్యదేశాన్ని సేవించుకుంటాం. కారణం ఏమి అంటే ఇక్కడ చెప్పబడిన ఈ తిరువాయుమడిలో చెప్పబడిన పెరుమాళ్ళు కంచి వరదరాజస్వామి, ఆయన దేవ పెరుమాళ్ అని తిరునామం, దేవాధీశుడు అని దేవాధీశుడు అని తిరునామం ఆయన వరదరాజస్వామి వారికి. అయర్వరు మమరహళ్ అధిపతి. దేవతలంటే ఈ దేవతలు చిన్న చితక దేవతలని అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి మంది ఉంటారు. వీళ్ళు కాదు, వైకుంఠంలో ఉండే నిత్య సూర్యులు. అయర్వరు అమరర్హళ్ అంటే ఎప్పుడు భగవత్ కైంకర్యానికి విచ్ఛేదం లేని మరపు లేనటువంటి వాడు నిత్యసూరు, వారి చేత సేవింపబడువాడు అని నమ్మాడి వారు కీర్తించారు కనుక అది వరదరాజస్వామి వారిని అని భగవద్ రామానుజులు
ఈ తిరువాయుమొழிని వరదరాజస్వామి వారికి సమర్పించారు. కంచి వరదరాజస్వామి వారికి సమర్పించారు. కనుక మనం ఈ భగవద్ విషయాన్ని సేవించే కాలంలో అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో మధ్యలో ఉండేటటువంటి ఒక దివ్యదేశాన్ని సేవించుకుంటే ఆ దగ్గరలో ఉండే వాటినన్నింటినీ కూడా సేవించుకోవడానికి అనుభవించడానికి అవుతుంది. కనుక కాంచీపురంలో అనుభవించాలి అని. అలాంటి మొదటి పాసురంలో ఆళ్వార్లు ఏం ఉపదేశం చేస్తున్నారండి? తమ మనసుకి ఎవరిని ఆశ్రయించమని చెబుతున్నారు? అనంతములైన కళ్యాణ గుణములు. ఒక్కొక్క గుణము అనంతమైనటువంటి గుణము. ఇతరులెవరికి ఇలాంటి ఇంతటి గుణములు ఉండవు. ఈ గుణములు ఉయర్వు అరా. ఉయర్వు అరా అంటే అర్థం ఏంటి? శ్రమ లేకుండా. ఉయర్వు వరుత్తం నమ్మిళ్ళి. ఉయర్వు అంటే శ్రమ. ఉయర్వు అరా శ్రమ లేకుండా. ఉయర్నలం ఉత్తుంగమైన కళ్యాణ గుణములను ఉడయవన్ ఎవన్ కలవాడెవరు అని. అంటే సాధారణంగా ఈ గుణాలు అలవర్చుకోవడం శ్రమ పడాలండి. ఇప్పుడు ఎవరికైనా దానం ఇవ్వాలనుకోండి, ముందు మనం శ్రమపడి సంపాదిస్తే కదా ఎవరికైనా దానం ఇచ్చేది. కనుక శ్రమ పడితే కానీ రాదు. లేదా మహావీరుడని పేరు రావాలంటే వెళ్ళాలి, దెబ్బలు తిని దెబ్బలు కొట్టి ఏదో అవతలవాడు చేయిస్తే కదా మహావీరుడని గొప్ప పేరు వస్తుంది. అంటే శ్రమపడి సాధించాల్సిన గుణాలు ఇవన్నీ పరమాత్మకు సహజ సిద్ధములైన గుణములు. ఈ పాసురాన్ని హృదయంలో ఉంచుకునే స్వాభావిక అనవధిక అతిశయశిదృత్వం నారాయణ అడవందరు స్తోత్రరత్నంలో ఈ శ్లోకాన్ని వినే భగవద్ రామానుజులు ఆడవందరులకు దాసులైపోయారు. ఈ ఒక్క శ్లోకాన్ని వినిపించేటప్పటికి విని ఓ భగవంతుని కళ్యాణ గుణములను ఎంత వైభవంగా స్వాభావిక సహజ సిద్ధముగా ఏర్పడినటువంటి గుణములు కానీ కష్టపడి ఒకళ్ళని చూసి నేర్చుకోవడమో మరొకటి చేసుకున్నటువంటి గుణములు కాదువి అని. కనుక ఉయర్వర స్వాభావిక అన్నమాట. ఉయర్నరం అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణుడు. ఉయర్కి ఇవన్నీ నలం అంటే గుణములు అనం. కనుక ఆ పెరుమాళ్లకు మరో విశేషం ఏమిటో తెలిసిన, కాంచీపురంలో అన్ని చోట్ల నమ్మాళ్ళవార్లు వేయించేసి ఉంటారు అర్చామూర్తి. కానీ కాంచీపురంలో ఉండే నమ్మాళ్ళవార్లు ఎక్కడైనా నమ్మాళ్ళవార్లు జ్ఞానముద్రతో వేయించేసి ఉంటారు. మనకి ఆ నిగూఢమైన ఉపనిషద్ అర్థాలను తీసి మనకి అందిస్తున్నారా అని ఇలా ఉంటుంది చేయాలి. ఇలా ఉంటే అర్థం ఏమిటి? నమ్మాళ్ళవార్ల శ్రీహస్తం ఇలా ఉంటే ఈ పట్టుకోవడం అనేది గొప్ప వాళ్ళు ఎక్కువ శ్రమపడిపోరండి. గుర్రముల కళ్ళాన్ని పట్టుకోవడం. గుర్రముల కళ్ళాన్ని పట్టుకోవడం అంటే మన ఇంద్రియములనే గుర్రముల కళ్ళాన్ని పట్టుకోవడం. ఎప్పుడైతే కళ్యాణి గట్టిగా పట్టుకుని బిగించారో గుర్రములు పక్క వీధులలోకి వెళ్ళలేవు. అలా మన ఇంద్రియములు విషయ వీధులలోకి వెళ్ళలేవు. శబ్దస్పర్శ రూపరసగంధాదులనే విషయములనే వీధులలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా కళ్యాణి బిగించినట్టుగా వారి యొక్క శ్రీహస్తం ఉంది ఒక అర్థం. మరొకటి సముద్రము వంటి భగవంతుడు సృసాగర కదా అందులోని గుణములను ఎత్తి తీసి మనకి అమ్మ తను చల్ల చిలికిన తర్వాత వెన్నముని తీసి పిల్లవాడికి తినిపించినట్టుగా మనకి ఆయన కళ్యాణ గుణములను అనుభవింపజేస్తూ ఉండేవారు. కనుక నమ్మాళ్ళవార్లు జ్ఞానముద్రతో ఉంటారు. ఇలా ఉంటే జ్ఞానముద్ర అది కదా. ఉపదేశముద్ర జ్ఞానముద్ర అంటే ఉపదేశం చేయడం. పూర్వకాల ఆచార్యులందరూ కూడా ఉపదేశం చేసేటప్పుడు ఇలా నాయనలారా అని ఉపదేశం చేస్తూ ఉండేది. కానీ నమ్మాళ్ళవార్లు అన్ని చోట్ల అట్లనే వేయించేస్తుంది. కాంచీపురంలో మాత్రం ఇలా వేయించేస్తుంది. అంటే మనసుకి ఉపదేశం చేసుకుంటున్నారు. యన్మననే నా మనస్స అని ముందు మనసుకి చెప్పుకుంటున్నారు. మనం
ఇంట్లో వాళ్ళకి పాఠం చెప్పం, బయట వాళ్ళకే పాఠం చెప్తాం. ముందు బయట వాళ్ళకి ఉపన్యాసం చెప్పడానికి సిద్ధపడిపోతాం. ఇంట్లో మన వాళ్ళు మన మాట కాకపోయినా ఏం చేసినా బయట వాళ్ళందరికీ ఉపదేశం చేస్తాం. నమ్మాటి వాళ్ళు పాఠం నేర్పుతున్నారండి. ముందు నిన్ను నువ్వు చక్కదిద్దుకొనుము. నీ ఒంట్లో వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళని చక్కదిద్దుకుని అప్పుడు వీధిలో వాళ్ళకి చెప్పవయ్యా అని నమ్మాటి వాళ్ళు బోధిస్తున్నారా అన్నట్టుగా ముందు తమ మనసుకి యన్మననే, నా మనస అంటే నా అధీనంలో ఉండే మనస. మరి నా అధీనంలో ఉండేవాడే కదా నేను ముందు చెప్పుకోవాలి. కనుక యన్మననే తొడుదడు పెరుమాళను, ఇన్ని కళ్యాణ గుణములు కలిగిన పెరుమాళను ఆశ్రయించి ఉజ్జీవించు అని. కనుక లక్ష్మణస్వామి ఇళయ పెరుమాళ్ గుణైదాస్యముపాగత, ఆయన గుణములకు దాసుడనైపోయినాను అన్న. నమ్మాడు వారు ఇలాంటి గుణములు కలిగిన వారిని ఆశ్రయించి ఉజ్జీవించిన మనస అన్నారు కదా. ఎన్రా రిప్పటి ఈ రీతిగా భగవత్ స్వరూప ರೂಪ ಗುಣ ವಿಭೂತಿಗಳೇ ವಿಷದ ವಿಷದ ತರ విషద తమమా అనుభవిత్తు. భగవంతుని యొక్క కళ్యాణ గుణములను సువిషదంగా అనుభవించి మళ్ళా విషద తర విషదతమ పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు అంతవరకు అన్నమాట. కనుక ఈ మూడింటిని పేరుకో విశదవాహనం మాట చెప్పేస్తే సరిపోతుంది కదండి. విశదధర విశదతమ అని ఎందుకు సాధించారు అంటే మొదటి 3 ప్రబంధములు పరభక్తి, తిరువాయుడి ఆరంభం నుంచి చూడు విశుంబడి ముఖిలి వరకు పరజ్ఞానము, మునినాన్ముహనే పరమాభక్తి. 3 నమ్మాళ్ళలో ఉన్నాయిగా. భగవంతుడు అలా వారిని అనుభవింపజేశాడు అని. కనుక విశదతర విశదతమమాహ అనుభవించి మన కాలక్షేపాల్లో చాలాసార్లు చెప్పుకున్నాగా. పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్షాభినివేశనం. పరభక్తి అంటే కనబడని పరమాత్మని దర్శించాలి, కంటితో దర్శించాలి అని మిక్కుటమైన కోరిక ఏదైతే ఉంటుందో దానికి పరభక్తి అని పేరు. తస్యైవ పరజ్ఞానం అంటే తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట. ఆయన కనిపించడం ఎలా కనిపిస్తాడు? మనసులో సాక్షాత్కరించడం. ఏ రూపాన్ని తాము దర్శించాలని కోరుకున్నారో ఆ రూపమును దర్శించగలుగుటకు పరజ్ఞానము. మరొక నిర్వచనం పరజ్ఞానం సంగమం. పరజ్ఞానం అంటే ఆ పరమాత్మతో కలవడం, మానసికంగా ఆ పరమాత్మ దర్శనాన్ని పొందడం అన్నమాట. ఇక పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే. రెండింటికి అదే నిర్వహణ. ఇష్టం అంటే ఎంత ఇష్టాన్ని పెంచుకున్నారంటే మనకి ఇష్టమైన విషయాన్ని చూడగానే మనం అమ్మో ఇది లేకపోతే అని అనిపిస్తుంది కదా మనకి. అలా పరమాత్మ దగ్గర ఉన్నా ఎడబాసినాడేమో అని శంకించే మనస్తత్వం 10వ పద్దులో మనకు కనబడుతుంది. మాలయం వందదు మాయన్ వారాన్ అనే తిరువాయుడిలో ఈ నమ్మాడు వార్ల అవతార ఈ దశ మనకి కనబడుతుంది. పునర్విశ్లేష భీరుత్వం మళ్ళా మనని ఎడబాస్తే ఎలా ఎడబాయలేదు. ఆయన ఒక నాయికాభావం, నాయికని ఆలింగనం చేసుకుని ఉన్నాడండి నాయకుడు గోపిక కృష్ణ భాగం. ఈవిడేమనుకుంటుంది, ఎంతసేపు ఆనందం. తెల్లవారుతుంది. తెల్లవారితే పశువులు వెనకాతలు వెళ్ళిపోతున్నాడు. రాడు. సాయంత్రం అయిపోయింది. చంద్రుడు అస్తమిస్తున్నాడు. గోవులన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా కృష్ణుడు కనబడటం లేదే, కృష్ణుడు ఇంకా రావటం లేదే అని ఓ ఏడ్చేస్తుంది ఇవిడు.
ఏడుస్తుంటే కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు? ఆవిడ కౌగిల్లో ఉన్నాడు. కానీ ఆ ప్రేమ ఉత్కటమైన ప్రేమ, పరమాభక్తి అంటే ఇది. పునర్విశ్లేష భీరుత్వం. అలా ఎడవాస్తాడేమో ఆయన, ఎడవాస్తే మనం ఉండలేమని భయపడిపోవడం, ఇది పరమాభక్తి. దానిని విశదతమమాహ అంటే కేవలం భగవద్ దర్శనం కాదు, ప్రీతితో కూడిన భగవద్ దర్శనం. భగవానుడు నమ్మళ్ళవార్లకు ఇచ్చినది కేవలం వట్టి శుష్కమైన జ్ఞానం కాదు, ప్రేమ రూపమును పొందే జ్ఞానమునిచ్చాడు. అది మనకు ఉయ్యర్వార వీరనారంలోని మొదటి పాసురంలోనే అనుగ్రహిస్తారు కదా. ఇంకానే సరేనండి, ఆయనకి ఆనందం కలిగింది, భగవంతుడు దర్శనం ఇచ్చాడు, అనుభవించారు. అనుభవం లోపల ఏమడలేదు, ఏమడకపోతే బయటకు వచ్చాయి ఆ మాటలు. ఆ మాటలన్నింటినీ మధుర కవి వాళ్ళు రాసినారు. రాస్తే అవి ఇంత పద్ధతిగా ఉంటాయా? అనుభవం కొద్ది అనే మాటలు అంత పద్ధతిగా ఉంటాయా? ప్రశ్న. ఇంకనే ఇలా అయినట్లయితే ఈ ప్రబంధకు పాఠం, ఈ ప్రబంధానికి పాసురములు చక్కగా ఛందోబద్ధమైనటువంటి పాసురములు కదా. తిరుక్కురల్కి వ్యాఖ్యానం చేసిన ఆయన పరిమేల అళహర్ అని చాలా గొప్ప వ్యాఖ్యాత తిరుక్కురలు. ఆయన కూడా పెరియవర్ సొల్బడి అంటే పెద్ద ఆయన చెప్పారు. పెద్ద ఆయన అంటే నమ్మాడు వాళ్ళు చెప్పారంటే అంత ప్రామాణికమైనటువంటిది అను. అలా పాఠం సంఖ్యం పాసురములకు సంఖ్య ఇవో 10 పాసురములు, 11 పాసురములు, ఎంత మొత్తం తిరువాయమడి దివ్య ప్రబంధం 1102 పాసురాలు. అదేమిటి? తిరువాయుమడికి 11 పాసురాలు కదండి, 100 తిరువాయుమళ్ళు అండి. అంటే ఎంత అవ్వాలి? 1100 అవ్వాలి. కానీ 1102 పాసురం. ఎందుకని? రెండవ పదిలో కేశవందవర్ అనే తిరువాయుమడిలో భగవంతుని 12 తిరునామములతో 12 పాసురములను చెప్తారు. 13వ పాసురం ఫలశ్రుతి. కనుక 2 పాసురములు ఆ తిరువాయుమడిలో ఎక్కువ ఉన్నాయి కనుక 1102 పాసురములు అయింది తిరువాయుమడి కదా. పాట్టుకు సంఖ్యం, పాసురములకు సంఖ్య. పాట్టుకు 4 ఆహయం, పాసురానికి 4 పాదములు. ఒక్కొక్క పాసురానికి తెలుగులో పద్యం అంటాం, సంస్కృతంలో శ్లోకం అంటాం, తమిళంలో పాసురం అంటాం. పాసురం పాటు 4 ఆహయం, 4 పాదములు అవ్వడం. అక్షరంగల్ సమమాహయం, ఆ పాదములకు అక్షరములు సమానంగా ఉండడం. ఇవి సాధారణంగా కవిత్వం చేసేవాళ్ళు కదా కూర్చుంటారు, వాళ్ళకేవో కొన్ని నియమాలు అవి ఉంటాయి. ప్రాస యతి నియమం సంస్కృతంలో అయినా ఉంది, తెలుగులో అయినా యతి నియమం ఉంది. ఒక కన్నడంలో యతి నియమం లేదు తప్ప యతి నియమం ఉంది. సంస్కృతంలో యతి నియమానికి పదం మధ్యలో ఆ అక్షరం వచ్చినా పర్వాలేదు. తెలుగులో యతి నియమానికి పదం మధ్యలో రాకూడదు. అరేవో నియమాలు ఉంటాయి కదండి. మరి ఆ నియమాలన్నీ పాసురాలు కనబడుతున్నాయే కనుక 4 ఆహయం, అక్షరంగల్ సమమాహయం, ఎഴുത്ത് అసై ఒక్కొక్క ఇవన్నీ కవిత్వానికి ఉండాల్సినటువంటి లక్షణములు. ఎഴുத்து అంటే అక్షరములన్నీ సమానంగా ఉండడం. తర్వాత గుణములు అంటే శయ్య అంటారు కదా, అది. బంధములు, అడి పదములు, తోడై పదానికి ఉండేటటువంటి సంబంధం, పావిన పాసురముల
సమూహము అన్నటువంటి రీతిగా சொல்லுகிற ప్రబంధ లక్షణంగల్ శార విడుండబడియంగానే మరి ప్రబంధ లక్షణాలు అన్నీ ఎలా వస్తాయి? వాసరం రాయాలి అనుకుని కూర్చుని ఇవన్నీ రాశారా? కానీ అరుంధతగారులు కూడా ఆ వివరాలన్నింటినీ ఇస్తున్నారు. 7 అక్షరములు, ఆశై అంటే అవ్యయములు, శ్రీ గుణములు, పందం బంధములు, అడి పాదములు, తోడై పరస్పరం సందర్భం, దానికి ఒకదానికి సందర్భం, పా ఉక్తులు, ఈనం ఛందస్సు, ఇంకా ఇలాంటివన్నీ లక్షణాలు. ఈ లక్షణములన్నీ ఎలా కూడతాయి? ఏదో కవి చూసుకొని రాసుకుంటే తప్ప లెక్కలు కట్టుకోవడం, రాయడం, కొట్టేయడం, రాయడం, కొట్టేయడం, ఇలా కవిత్వం చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఎలా వచ్చాయండి? అలా అనేస్తుంటే ఆశ్చర్యమే ఉంది. ఎంచేత శోకవేగత్తాలే పిరంద మానిషాద ఇత్యాది శ్లోకమానదు. వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానానికి వెళ్ళాడు. వెళ్ళిన సమయంలో 2 పావురముల జంట క్రీడిస్తుంది. అలా క్రీడిస్తున్న పావురముల జంటలో ఒక పావురాన్ని, మగ పావురాన్ని ఎవరో ఒక ఆటవికు మగ పావురాన్ని కొట్టేశాడు. పడిపోయింది. తామర శీర్షణ రక్తం ఓడుతూ తలంతా కింద పడిపోయింది మగ పావురం. ఆడపావురం ఆ మగ పావురం చుట్టూ చేరి దుఃఖిస్తుంది. పావురాలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. శ్రీమద్భాగవతంలో కపోతో, అజగరహ ఇవన్నీ దత్తాత్రేయుడు చెప్తాడు. అవధూత 5 సంవాదంలో చెప్తాడు. దాన్ని చూసి నేర్చుకున్నాను నేను. కపోతాన్ని చూసి పాఠం నేర్చుకున్నాను. ఏం పాఠం నేర్చుకున్నావయ్యా? ఎక్కువ దేనిని ప్రేమించరాదు. ప్రేమిస్తే దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే విగ్రహాలు ఇక్కడికి వస్తే వాల్మీకి మహర్షి ఏమంటున్నాడు? ఆయన చూసి ఒక్కసారి మనసులో ఆయన ఖేదం కలిగి, పావురాలు క్రీడిస్తుంటే వాటిని కొట్టవరా పాపాత్ముడా, మానిషాదా అంటే ప్రతిష్టాంతో మగమహ శాశ్వతీ సమా. నిషాదుడు అంటే ఆట. ఓరి నిషాదుడా, ప్రతిష్టాంతో మగమహ శాశ్వతీ సమాహ ప్రతిష్టాం త్వం మా అగమహ. ఎక్కువ కాలం బతకవురా నువ్వు అన్న. ఎంచేత క్రౌంచ మిథునాదేకం అవధీహి కామోహి. క్రౌంచ పక్షులు 2, ఆ రెండిటిలో ఒకదానిని కామమోహితమై ఉన్న దానిని చంపవు గనక నువ్వు ఎక్కువ కాలం బతకవురా అని పాపం ఆయన కరుణతో ఆగ్రహమైన మనసుతో అన్నాడు. వెనకాతలు భరద్వాజుడు అంటే ఇప్పుడు మన రామచంద్ర స్వామి వెళ్ళిన భరద్వాజుడు. ఈయన శిష్యుడు కూడా ఒక భరద్వాజుడు అనే పేరు కలిగిన వాల్మీకి గారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. వెనకాతలు గురువు గారు వెనకాతలు మడి బట్టల బుట్ట ఏవో ఇలాంటివి పట్టుకుని పెడుతున్నాడు. ఆయన తీర్థ కలిసి ఆయన వెళ్ళినాడు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన గురువు గారు ఇలా జరిగిందిరా, ఏదో ఒక పావురాన్ని చంపాడని ఆట వేయకుండా తిట్టారా, ఇలా తిట్టారా అని చెప్పాడు. దాన్ని చూస్తే సరిగ్గా అనుష్ఠు ఛందస్సులో ఓ శ్లోకం అయిపోయింది. ఆయన శ్లోకం చెబుదాం అనుకుని చెప్పలేదు. ఆయన వాడిని దూషిద్దాం అనుకున్నాడు. ఈయన కూడా శ్లోకంతో నేను చెబితే అది శ్లోకం ఎలా అవుతుంది అని ఆయన ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. ఈ వాక్కు నా సంకల్పం వలననే వచ్చింది. ఎంత గొప్ప శ్లోకం వచ్చేసిందండి. ఆయన ఉన్న శ్లోకం రాద్దాం అనుకున్నాడా? అనుకోలేదు. కానీ శ్రీరామాయణమునకు
మూలమైనటువంటిది ఈ శ్లోకం. మానిషాద. మానిషాద అంటే అర్థం ఏంటి? మా నిషీదత్యస్మిన్నితి మానిషాద. లక్ష్మీదేవి ఈయన వక్షస్థలమునందు ఉంటుంది కనుక శ్రీనివాసుడు. మానిషాద్ అంటే శ్రీనివాస. ఈయనేమో తిడదామనుకుని చెప్పాడు, అది మంగళాశాసన శ్లోకం అయిపోయింది. శాశ్వతీ సమాహ ప్రతిష్టాంత్వమగమః. చాలా కాలం నువ్వు బల్లాండుగా వర్ధిల్లుదుగాక. ఎందుకోసమని ఈ లోకంలో అవతరించి యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఎంత అద్భుతం! మొత్తం రామాయణం అంతా వచ్చేసిందండి ఈ శ్లోకం. మానిషాద శ్రీనివాస బాలకాండ. ఎంచేత ఈయన వెళ్ళి సీతా స్వయంవరానికి వెళ్ళి ధనుసును భేదించి ఆవిడ పొందాడుగా కనుక బాలకాండ వృత్తాంతానికి సంక్షేపం మానిషాద. ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ. చాలా కాలం కీర్తి ప్రతిష్టలను నువ్వు పొందుదువుగాక. అయోధ్యాకాండ శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ గుణ వర్ణనం. ఆరణ్యకాండ ఋషిగణ వర్ణనం. శాశ్వతీ సమాహ అనేక కాలం. అయోధ్యకాండలో 11,000 సంవత్సరాలు, అరణ్యంలో 13-14 సంవత్సరాలు ఉన్నాడు కదండి రామచంద్ర స్వామి. శాశ్వతీ సమాహ అంటే అర్థం అది. యత్క్రౌంచ మిథునా ఏకం. క్రౌంచ మిథునం. క్రౌంచ మిథున క్రౌంచ్ అనే ధాతువుకి అర్థం ఏమిటి? కౌటిల్య అల్పీభావయో అని. కుటిలమైనటువంటి స్వభావమును కలిగి ఉండుట, వంకర నడకలను కలిగి ఉండుట. అరణ్యకాండ అయిపోయిందండి. కిష్కింధాకాండకు వచ్చామనుకోండి. కిష్కింధాకాండలో వాలి తార దంపతులు. యత్క్రౌంచ మిథునానేకమవధీ. అందులో కాముకుడు వాలి అంటే తమ్ముడి భార్యనే. తమ్ముడు ఉండగా హరించిన పాపాత్ముడు కదా, కనుక వాలిని సంహరించాడుగా. కనుక వాలి వధాన్ని చెప్పే కిష్కింధాకాండ వృత్తాంతం యత్క్రౌంచ మిథునానేకమవధీ అనేటటువంటి. యత్క్రౌంచ మిథున జంట పక్షుల్లా విహరించే సీతారాముడు. ఇరువురిలో ఒక ఆవిడ ఎవరు? ఏకమవధీ ఏకమవధీ అని చెప్పుకో. సీతమ్మని నీ వియోగంతో బాధించిన వాడివి గనక విశ్లేషణతో. మరి విశ్లేషణ ఉంటే కానీ సంశ్లేషణ రక్తి కట్టదు కదా. సుందరకాండ వృత్తాంతం. యత్క్రౌంచ మిథునాదేకమవధీ. రావణాసురుడు మండోదరి. కుటిలమైన నడవడిక కలిగిన దంపతులలో రావణాసురుణ్ణి సంహరించావు. కామమోహితుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించావు గనక నీవు చిరకాలము వర్ధిల్లుదువుగాక. ఏమైంది ఇప్పుడు? రామాయణానికి మూల శ్లోకం అయిపోలేదండి. ఇవన్నీ అనుకున్నాడు ఆయన వాల్మీకి మహర్షి. ఆయన అనుకోలేదు. పాదబద్ధో అక్షర సమహ తంత్రీలే సమన్విత. ఆ శిష్యుల్లో సంగీతం చదువుకున్నవాడు వచ్చాడు. వెనవనే ఆ శ్లోకం మరోసారి చెప్పరా అని వీణ పట్టుకొచ్చి వీణ మీద వాయిస్తుంటే చక్కగా కుదిరిందండి ఆ పాటకు పాడడానికి. కనుక పాదబద్ధం. ఇలా అన్ని రకములుగా ఓ కావ్యం వచ్చేసిందా లేదా? బ్రహ్మగారి సంకల్పం వలన మానిషాద అనేది శోకము శ్లోకమైనది. చాలా అందంగా చెప్తారు మనవాడు. ఏమిటిట? శ్లోకం శ్లోకం ఎలా అవుతుంది? శ్లోకమేగా. శ్లోకం అమంగళం అండి, శ్లోకం అంటే మంగళకరం. శ్లోకం ఎలా అవుతుంది అంటే పైన శ్లోకము రాసి క్రింద లోకము రాస్తే లోకం కోసం శోకిస్తే అది మంగళకరము. శ్లోకం లోకం కోసం బాధపడితే మంగళకరం. వీడంతటి వీడు దొంగతనం చేసి చెరసాలకు పెడితే అమంగళకరం. స్వాతంత్ర్య యుద్ధంలో స్వాతంత్ర్యం కోసం చెరసాలకు పెడితే వాడి పెన్షన్లు, వాడి గౌరవాలు, మర్యాద. కనుక లోకం కోసం శోకిస్తే, లోకం కోసమేగా రామచంద్రుడు ఈ లోకంలోకి వచ్చి
లోకం కోసం ఇడుమలన్నీ పడ్డా. క్లిష్టం గ్రావ సుమాలతి మృదుపదం విశ్లిష్యవాసు అనే జాతు ధిక్కరుణ ధిగస్తు యువయో స్వాతంత్ర్యం అత్యంకుశం భట్రవారు. అసలు మీకు పెత్తనం ఎవడిచ్చారయ్యా అని అడుగుతున్నారు పెరుమాళ్ళు. మీకు పెత్తనం ఇవ్వడం వల్ల ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసునా? మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవడూ లేక, మీకు చెప్పేవాళ్ళు ఎవడూ లేక ఈ భూలోకంలోకి వచ్చి సీతారాములుగా అవతరించి ఆ అడవుల పడి తిరిగి తిరిగి కానహం పడి ఇలావి ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? అసలు ఎడబాపు లేని మీరు ఒకళ్ళనొకళ్ళు ఎడబాసి బాధపడ్డాడు. అక్కడ ఆవిడ, ఇక్కడ నువ్వు బాధపడడం ఇదంతా ఎందువలన వచ్చింది? స్వాతంత్ర్యం అత్యంకుశం. మీ పైన ఎవరు లేరు కనుక మీకు చెప్పేవాడు ఉంటే మిమ్మల్ని ఇలా విడదీనిస్తారా, విడివడనిస్తారా? అసలు భూలోకంలోకి రానిస్తారా, అడవులలో నడవనిస్తారా? మీరే పెద్దవాడు కనుక ఇలా చేశారు మీరు అంటారు భట్రవారు. కనుక లోకం కోసం ఏదైనా కీర్తికరమైనటువంటిది అవుతుంది కదా. కనుక ఈయన వాల్మీకి మహర్షి ఏదో శ్లోకం, దాన్ని శ్లోకం ఎలా అయింది నేను అనుకోలేదు కదా అంటే, బ్రహ్మదేవుడికి మచ్చందాదేవ నా సంకల్పంతో అయిందయ్యా. ఈ వలన మళ్ళా ఇంకా లోపలికి ఇతర పురాణాల్లో మనం వెళ్ళిపోతే వాల్మీకి మహర్షికి రామచంద్ర స్వామి చెప్తాడు. రామచంద్ర స్వామిని అడుగుతాడు, ఏం స్వామి ఏమిటి ఇంతమంది ఉన్నారు, నా చేత రామాయణం రాయించావు ఎందుకు అంటే, నేను చూశానయ్యా నారద మహర్షి నీకు సంక్షేపంగా రామాయణం చెప్తున్నాడు కదా, ద్రవచిత్తతాం, నీ మనసు కరిగిపోయి జాలీగా వింటున్నావు నువ్వు రామాయణం. ఇలాంటి మనసు కలిగిన వాడే రామాయణం రాయడానికి అర్హుడు అని నేను సంకల్పించాను. కనుకనే నేను చెప్పుకున్నాగా మచ్చందాదేవ అంటే మయి ఛంద యస్య, నాయందు ఛందస్సు, ఛందం అంటే మనసు, సంకల్పం, అనుగ్రహం. నాయందు అనుగ్రహం కలిగిన వాడు ఎవడో ఆ రామచంద్ర స్వామి అని అర్థం. కనుక అట్లా మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. సరస్వతీదేవి అంటే వాక్కులండి. మావిడ నా ఆజ్ఞ లేకుండా మావిడ ప్రవర్తిస్తుందా? నా ఆదేశంతో ఆవిడ నీ నాలుగు మీద నిలబడింది, నువ్వు ఇన్ని పాటలు పాడు, ఇన్ని పద్యాలు పాడు, శ్లోకాలు అని എങ്കിര ശ്ലോകത്തിൻപടിയെ അത്തിക്കായിൽ അരുമാൻ പോലെ ഭഗവത് വിഭൂതിയിൽ ഏകദേശസ്ഥനാന ബ്രഹ്മാവിൻ പ്രസാദത്താലെ സർവലക്ഷണോപേതമാന പോലെ ఏమంటున్నారు వాల్మీకి రామాయణం రాశారు. నమ్మాళ్వార్ తిరువాయుమడి రాశారు. ఓహో వాల్మీకి లాగా నమ్మాళ్వార్లు తిరువాయుమడి చెప్పారనుకోవడానికి వీల్లేదు. ఏం చేత బ్రహ్మదేవుడు అంటే ఒక చెట్టుకి అనేకమైన కాయలు ఉంటాయి. మేడిపళ్ళు అనుకోండి, ఆ మేడిపండు చూస్తే పురుగులు ఉంటాయండి. ఆ ఒక చెట్టుకి ఉండేటటువంటి అనేక కాయలలో ఒక కాయలో ఉండే ఒక కీటకంలాగా అనంతకోటి బ్రహ్మాండములలో ఒక బ్రహ్మాండంలో ఓ కీటకంలా ఉండే బ్రహ్మదేవుడు. మరి ఆయన అనుగ్రహిస్తేనే అంత గొప్ప రామాయణం వాల్మీకి రాసేశాడు కదా. ఇన్నిటినీ ఏకకాలేన సృజ్యంతే సంహ్రియంతే చ, ఏకకాలంలో ఇన్ని బ్రహ్మాండములను సృజించి మన్పద్రుంపగా అంటారు. కనుక అలా మన లయం చేసే పరమాత్మ సంకల్పంతో నమ్మాడు వారు చెప్పిన పాసురాలివి. కనుక ఇవి గొప్పగా ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. విడివాడికి పోలిక లేదండి, చాలా వైభవం కలిగినటువంటివి ఇవి. అదే సాగిస్తున్నారు. అత్తికాయలు అరుమాన్ పోలే భగవద్విభూతి, భగవంతుని యొక్క ఈ సంపదలు ఏకదేశస్థానా ముకుందమానుడు కీట సమస్తాసురాహ అనేసరి కదండి. కనుక కీటకములు లాంటి వాళ్ళు ఈ దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క సంకల్పైక దేశం చేత ప్రభవించినటువంటి ఇన్ని బ్రహ్మాండములలో అలాంటి ఆయన కటాక్షం పడితేనే అంత గొప్ప రామాయణం రాశాడు. ఇంకా పరమాత్మ కటాక్షం పడితే నమ్మాడు వారు తిరువాయుడిని ఇంత గొప్పగా పాడడంలో ఆశ్చర్యమే ఉంది.
అనడం కోసం కిం పునర్న్యాయ సిద్ధమను. అలా మరి బ్రహ్మగారు బ్రహ్మావిన్ ప్రసాదాలే బ్రహ్మదేవుని అనుగ్రహంతో సర్వలక్షణోపేతమానబోలే సర్వలక్షణోపేతమైన రీతిగా భగవత్ ప్రసాదం అడియా పిరంద ఈ ప్రబంధంగడుకు భగవత్ ప్రసాదం కారణముగా పుట్టిన ఆయన కటాక్షంతో పుట్టినవి కదండి, వీరి చేత ఈ లోకానికి అందించాలి అనుకున్నాడు భగవానుడు. ఇవత్తిల్ కూడాలదిలే కనుక ఇవన్నీ శాస్త్రీయంగా ఉండడు, లోట్లండి. இவை என்ன கோட்டிலே அடைக்கப்பட்ட பிரபந்தங்கள் అని కొందరు ఈ ప్రబంధం అంటే ఏ జాతికి చెందిన ప్రబంధం అని అడిగిన ప్రశ్నలను వేసుకుని వాటికి సమాధానములను అనుగ్రహిస్తున్నారు. இவை என்ன கோட்டிலே அடைக்கப்பட்ட பிரபந்தங்கள், இவை பிறந்தபடி எங்கனே, இவத்துக்கு மூலமென் ஒன்றை மூலமாக சொன்னால் அது மூலம் என்றறியும்படி எங்கனே, இவை பிரமாணம் என்றறிவதெத்தாலே இவத்துக்கு பிரதிபாத்தியரார், இப்பிரபந்தங்கள் கற்கைக்கு அதிகாரிகளார், இவத்துக்கு ஹோக்தாக்களார். ఇవి జిజ్ఞాసు ప్రశ్నలు. ఇవి ఏ కోటికి స్వరూప ఉపాయ పురుషార్థములను చెప్పే శాస్త్రాలు ఉన్నాయి కదా, వాటిలో ఇవి ఏ కోటికి చెందిన ప్రబంధములు. ఇవై ఎన్న కోటిలే అడైக்கப்பட்ட ప్రబంధங்கள். తర్వాత ఇవై పిరందబడి ఎంగనే, అసలు ఈ ప్రబంధములు ఎలా అంటే కొన్ని ప్రబంధములు ఎలా ఉంటాయంటే వర్ణనములు అధికంగా ఉంటాయండి. ఆ వర్ణనములన్నీ నిజం అవ్వాలని లేదు, దాన్ని ఏమంటారు అర్థవాదము. అర్థవాదము అంటే గొప్పతనాన్ని చెప్పడం కోసం అని చెప్పడం అనం. చాతుర్మాస్య యాజిన అక్షయం హవై, చాతుర్మాస్య యాజిన అనేది అక్షయమైన ఫలం కలుగుతుంది చాతుర్మాస్యం యాగములను నిర్వహించిన వాళ్ళకి అని. అక్షయములైన ఫలములు కలుగుతాయా? అక్షయములైన ఫలములు, అక్షయమైన ఫలం అంటే ఒక పరమాత్మ ప్రాప్తి కదా. క్షయం లేని ఫలం అంటే లేదా గొప్ప ఫలం కలుగుతుంది అని చెప్పడం ఉద్దేశ్యం అన్నమాట. అలా అర్ధవాద కోటిలో వర్ణించినటువంటి ప్రబంధాల లేదా స్వరూప ఉపాయ పురుషార్థములను వర్ణించినటువంటి ప్రబంధముల ఇవై ఎన్న కోటిలే అడైக்கப்பட்ட ప్రబంధங்கள், ఇవై పిరందబడి ఎంగానే. ఈ ప్రబంధం ఇగో మనం ఈ ప్రబంధాన్ని రాయాల్సిమా అనుకుని నమ్మాళ్ళు రాసినటువంటి ప్రబంధమా లేదా భగవంతుని యొక్క గుణాన్ని అనుభవించడం వలన ఆ లోపల ఆనందం పట్టలేక బయటకు వారు వాకృచ్చితే ఈ ప్రబంధం అయ్యిందా? ఇవై పిరందబడి ఎంగనే ఇవత్తుకు మూలమెన్, ఇది దీనికి మూలమేమిటి? వారి అనుభవం వలన అనుభవించడం వలన కలిగినటువంటి ఆనంద ప్రవాహం వలన ఏర్పడినటువంటి ప్రబంధముల. అలా అయితే సంతోషం. దీనికి కారణమే మీరేమన్నా గొప్ప పుణ్యం చేయడం వలన, పుణ్య ఫలంగా పూర్వజన్మలలో పుణ్యం చేసిన వాళ్ళకి అలాంటి సామర్థ్యం కలుగుతుందిగా. కనుక అలా వీరేమైనా పుణ్యం చేసుకోవడం వలన ఇంత ప్రబంధాన్ని వ్రాసేటటువంటి సామర్థ్యం వీరికి కలిగిందా? లేదా భగవంతుని యొక్క అనుగ్రహం చేత వీరు ఈ ప్రబంధాన్ని చెప్పారా? లేదా ఎవరైనా వీరికి వచ్చి ఉపదేశం చేస్తే వారి దగ్గర విని అవగతం చేసుకుని వీరి ప్రబంధాన్ని రచించినారా? కనుక ఇవద్దుకు మూలమెన్, ఒకవేళ దీనికి మూలం ఫలానా అని చెప్పారనుకోండి,
అందులో ఈశ్వర ప్రసాదం అనేటటువంటిదా, లేకపోతే వీరి యొక్క తపఃప్రభావం అనేటటువంటిదా? ఇలా పుట్టడానికి హేతువుగా చెబితే దానికి హేతువేమిటి? వీరి తపస్సుకి హేతువేమిటి? ఎప్పుడు చేశారు తపస్సు, ఎలా చేశారు? లేదా భగవంతుడు అనుగ్రహించండి, ఎందుకు అనుగ్రహించాడు, ఎలా అనుగ్రహించాడు, దానికి మూలం మీరేమైనా చేశారా, చేస్తే ఆయన అనుగ్రహించాడా అని. కనుక మూలమెందు ஒன்றை மூலமாக சொன்னா మూలమెందు அறியும்படிయంగానే దానికి అదే తపస్సు లేదా ఏదో మూలం అని తెలుసుకునే రీతి ఎట్లా? ఇవి ప్రమాణమెందు అరివది ఎత్తాలే, ఇవి ప్రమాణమైనటువంటివి. వారేం చెప్పారో మన స్వరూపాన్ని గురించి అదే మన స్వరూపం. వారు ఏది ఉపాయాన్ని గురించి ఉపదేశం చేశారో అదే ఉపదేశము. భగవత్ స్వరూపం ప్రాప్యమైనటువంటిది ఏదని చెప్పారో అదే పురుషార్థం అని వీటిని నిర్ధారించి ప్రతిపాదించడానికి ఇవి ప్రమాణం అని తెలియాలి. ఆయన చెప్పిన మాట నమ్మాలండి అని తెలియాలిగా. ప్రమాణం అని ఎలా తెలుస్తుంది మనకి అని అంటే తర్వాత మన సమాధానం ಇವತ್ತಿಗೂ ప్రతి తర్వాత ప్రమాణంగా ಇವತ್ತಿಗೂ ప్రతిపాద్యరా. అసలు ఈ ప్రబంధం చెప్పబడేవారు ఎవరు? ఈ ప్రబంధంగా కర్కైకధికారిహళ. ఈ ప్రబంధాన్ని చదవడానికి ఎవరికి యోగ్యత ఉందేవో కొన్ని ఉంటాయిగా. వేదం చదవాలంటే త్రైవర్ణికాధికారం అన్నారు కదా. అలాగే ఈ ప్రబంధం చదవడానికి ఎవరు అధికారులు? ಇವತ್ತಿಗೂ భోక్తాక్కడ. ఈ ప్రబంధముల అర్థాన్ని అనుభవించి ఆనందించేటటువంటి వారు ఎవరు? ఇవ ఎదుక్కా పన్న పట్టన. అసలు వీరికి ఈ ప్రబంధం రాయాలనే ఆలోచన ఎందుకు కలిగింది, ఎందుకోసమని ఇవి రాయబడ్డాయి అని శిల అవ్యుత్పన్నారంటే అంతగా తెలియని వాళ్ళు ఆయన తెలియని వాళ్ళు అడుగగా దానికి సంబంధాన్ని సాధిస్తారు. ఇవై పురుషార్థ ప్రకాశకమాన ప్రబంధంగళిల్ ప్రధాన ప్రబంధంగళ్. పురుషార్థం మనం కోరుకోదగినటువంటిది ఏది? ఏది ఎల్లకాలం ఉండే సుఖం అది కదా కోరుకోవాలి. అలాంటి వాటిని తెలిపే శాస్త్రములు అనేకం ఉన్నాయి కదా. అలాగే ఇది కూడా పురుషార్థమును తెలిపేటటువంటి మనం పొందవలసిన ఫలమును గురించి తెలియజెప్పేటటువంటి ప్రబంధం ఇది. ఈయన ప్రబంధములు అలాంటి వాటిలో ప్రధాన ప్రబంధం. ఇప్పుడు భగవద్గీత తత్వాన్ని చెప్పింది, హితవును చెప్పింది, పురుషార్థాన్ని చెప్పింది. దీన్ని కూడా ఆచార్య హృదయంలో బోధించారు. కానీ ఎప్పుడు చెప్పాడైనా అసలైన ఉపాయాన్ని 18వ అధ్యాయంలో చెప్పాడండి. ఈ లోపల కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. ఆఖరి గుయ్యమురు అని అర్జునుడు ఏడుస్తుంటే చూడలేక చివరికి చెప్పాడు. ఈ ప్రబంధంలో ఆది నుంచి అంతం వరకు ఇంక మళ్ళీ మరో విషయం ఏమి చార్జికోటికి చెందినటువంటి విషయం ఉండదు. ఆయనలాగా ఆ ఉపాయాలు ఈ ఉపాయాలు చెప్పి ఇవన్నీ విడిచిపెట్టని చెప్పాడు చివరి. అసలు ఆ ఇతర ఉపాయాల గురించి చెప్పరు మీరు, పరమాత్మని గురించే. ఫలం పరమాత్మ, ఆ పరమాత్మని గురించే చెబుతారు తప్ప ఇతరమైనటువంటి పశుపుత్ర అన్న ఐశ్వర్యాదులను గురించి చెప్పరు. కనుక అలా ప్రధానమైనటువంటి పురుషార్థాన్ని చెప్పే ప్రబంధములలో, పరమాత్మ ప్రాప్తిని గురించి వర్ణించే ప్రబంధములలో ప్రధానమైన ప్రబంధం ఇది. మొదటి నుంచి చివరి దాకా అదే ఉంటుంది కదా. సారభూతమైన అంశం ఏదో దాన్ని చెప్పారండి. ఎందుకంటే మిగతా వేదం ఉంది. వేదం ఈ స్వరూప ఉపాయ పురుషార్థములను చెప్పే ప్రబంధమేగా. కానీ వేదములు మా ఒక్కళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు. భగవానుడు త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అంట. వాళ్ళకి అందరూ కావాలి, వేదానికి అందరూ కావాలి. అందరూ వేదం యొక్క సంతతే కదండి. ఈ సంతానంలో కొందరు ఐహలౌకికమైన ఐశ్వర్యంతో చాలు వాళ్ళకి అది ఏదో అంటూ మనం వింటూ ఉంటాం. 4 వేల నోళ్ళు పోతే చాలండి అంటూ ఉంటారు కదా. అది చాలు కొందరికి. కాదండి ఇంకా ఎక్కడికో పెడితే ఈ ముసలితనం ఉండదట, హాయిగా సుఖాలు అనుభవించవచ్చు స్వర్గం. ఇలా పశుపుత్ర అన్న ఐశ్వర్యాది
ఐహికములు, స్వర్గాది ఆముష్మికములు కోరుకునే వాళ్ళు ఉంటారు. వేదం వాళ్ళందరికీ కావలసిన విషయాన్ని చెప్తుంది. అందులోంచి మనం మనకేం కావాలో నేర్పరితనంతో కావలసిన దానిని ఎంచుకోవాలి. ఇలా ఈ అవసరం ఇక్కడ లేదు. ఇక్కడ మొదటి నుంచి చివరి వరకు ప్రధానమైనటువంటి పరమాత్మ ఏ ప్రాప్యం అనే విషయమునే తెలుపుతుంది కనుక అలాంటి ప్రబంధములలో ఇవి నమ్మాడు గారు సాధించిన ప్రబంధములు ప్రధాన ప్రబంధంగడు, ప్రధానములైన ప్రబంధములు. భగవద్గుణానుభవ జనిత భగవంతుని కళ్యాణ గుణములను అనుభవించడం వలన జనించిన హర్ష ప్రకర్ష బలాత్కారం ఆనందాతిశయం. హర్ష ప్రకర్షం అంటే ఆనందం. ఆనందం కలిగితే ఏమవుతుంది? చాలా వరకు మనం 10 మంది ముందు నవ్వకూడదు, మరొకటి అని అలా పళ్ళు గట్టుకొని కూర్చున్నా ఒక్కొక్క దశలో మరీ ఎక్కువ ఆనందం కలిగినప్పుడు ఒకసారి నవ్వేస్తాం, ఒకసారి ఏదో కోపపడతాం. మరొకటి ఏమిటది? ఆ లోపల ఉన్న భావన లోపల అణగక బయటకు మనం ప్రవర్తించేలా చేసింది. బలాత్కారంగా మనం నవ్వేలా అనుకోకుండా నవ్వేస్తా ఉండి నవ్వకూడదు. పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, తప్పు తెలుసును మనకి. అయినా సరే అదేదో సన్నివేశం చూస్తూ పక్కన్నాం. ఎందుకు నవ్వావు నువ్వు అంటే అది ఆపుకోలేక. అలాగే వీరికి భగవంతుని అనుభవించడం వలన కలిగినటువంటి ఆనంద ప్రకర్షం బలాత్కరించడం వలన అంటే దాని బలంతో బయటకు ఆగ్రూపకంగా ఈ పాసురములని జనించినవి కనుక బలాత్కారం సొల్లువిక్క. ఆ ఆనందం అనేటటువంటిది ఆ బలాత్కారం చెప్పించగా పుట్టినటువంటి ప్రబంధములు. భగవత్ ప్రసాద లబ్ధమాన భగవంతుని అనుగ్రహము చేత పొందబడిన దివ్య చక్షుర్మూలమాహ పిరందన ఎన్ను మేడం. భగవంతుని యొక్క ప్రసాదము వలన కలిగినటువంటి దివ్య చక్షు. భగవంతుడు ఇవ్వాల్సిందేగా దివ్య చక్షుని. పరమాత్మను దర్శించాలంటే 18 అక్షౌహిణుల సైన్యం ఉంది. వాళ్ళందరూ భగవంతుని విశ్వరూపాన్ని చూడగలిగారా? ఎవరో యోగ్యత కలిగిన వాళ్ళేగా చూడగలిగారు. ఆ యోగ్యత భగవంతుడు ఇవ్వాలి. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగం ఐశ్వరం. అర్జునుడు, ఒరే అర్జున, ఈ కన్నులు సరిపోవురా నా దివ్యమైన రూపాన్ని చూడడానికి, కనుక దివ్యమైన నేత్రములను ఇస్తున్నాను, వాడితోటి చూడు నా రూపం అన్నాడు ఆయన. కదండి, ఎవరైనా సరే ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన ఇవ్వకపోతే ఎవరు చూడరు. పుట్టుకురుట్టి ధృతరాష్ట్రుడికి కూడా భగవంతుడు ఇచ్చి చూపించుకున్నాడా లేదా తన విశ్వరూపాన్ని కదా? అలా భగవంతుని యొక్క ప్రసాదలబ్ధమాన భగవంతుని కరుణ వలన పొందబడిన దివ్య చక్షుర్మూలమాహ పిరందన దివ్య నేత్రములతో వారు భగవంతుని లీలలను అప్పటికప్పుడు తమ కడ్డెదుట జరుగుతున్నట్లుగా దర్శించడం వలన కలిగిన హర్షాతిరేకంతో పుట్టినటువంటి ప్రబంధములు అనే విషయం స్వర వచన వ్యక్తిగణాలే అరియనా. స్వ వారి యొక్క వచన వ్యక్తిగణాలే. వచన వ్యక్తులంటే వారి యొక్క వాంగ్మయ రూపం. దాని చేత అంటే వారి శ్రీ సూక్తులలోనే మనకు తెలుస్తుంది అని అర్థం. కనుక ఇక్కడ స్వరవచన వ్యక్తిగణాలే అని పడిన 2 పాఠాలు ఉన్నాయి. స్వర కాదండి, స్వవచన వ్యక్తిగణాలే. వారి మాటల యొక్క రూపముల చేత మనకు తెలియను అని, లేదా
స్వర అనడం వల్ల యానాయ్ తన్నై తాన్బాడి తన్నా అని అన్నారు కనుక స్వరము, వచన వ్యక్తులు, వచనం యొక్క స్వరూపము. దాని వలన ఇది ఆళ్వార్లకు భగవద్ అనుగ్రహ వలన కలిగినటువంటి దివ్య జ్ఞానం, దివ్య దర్శనం. ఆ దర్శనం వలన కలిగినటువంటి హర్ష ప్రకర్ష, దాని వలన కలిగినటువంటి ప్రబంధము అని అది ఎలా తెలుసుకొనదగి ఉన్నది అన్నారు. మనం చదవచ్చిన మరి ఈ గ్రంథం అంటే వేదార్థ విత్తుక్కడాన సర్వశిష్టరుകളും పరిగ్రహిక్కయాలం. వేదాంత విద్వాంసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దివ్య ప్రబంధాన్ని పరిగ్రహించడం వలన, ఉత్తరాదిన ఉండేటటువంటి మహానుభావులు కూడా అయ్యో మేము దక్షిణ దేశంలో పుట్టలేకపోయామే, పుట్టి ఉంటే ఇంత దివ్యమైన ప్రబంధాల్ని మేము కూడా చిన్నతనం నుండి ఆస్వాదించేవాళ్ళం కదా అని విద్వాంసులైనటువంటి వారు కూడా పరితపించడం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ ప్రబంధములు ఇంత గొప్పవి అని. వేదార్థ విద్దుక్కడాన వేదార్థవేత్తలైనటువంటి సర్వశిష్టరహడం పెద్దలందరూ కూడా పరిగ్రహిక్కయాను, ఈ ప్రబంధాన్ని పరిగ్రహించడం చేతను. సంసారద్దుల ఉద్వేగం పిరందార్దు, సంసారంలో వెక్కసం కలిగినటువంటి వాళ్ళకి జ్ఞాతవ్యమాన వేదార్థంగళై తెలుసుకొనబడదగినటువంటి వేదార్థములను ఈ ప్రబంధంగడిలే కాంగయాలు, ఈ ప్రబంధములందు చూచుట చేతను ఇవై ఉత్కృష్టతమమాన ప్రమాణం ఎన్నరియలాం. ఇవి అన్నిటికంటే సర్వశ్రేష్టమైనటువంటి ప్రమాణభూతములైన గ్రంథములు అని తెలియవచ్చును. ఇక ఎల్లార్కం పరమప్రాప్యభూతనాన, అందరికీ పరమప్రాప్యభూతుడైన శ్రీయపతి ఈ ప్రబంధంగడుకు ప్రతిపాద్య. శ్రీమన్నారాయణుడే ఈ ప్రబంధములకు ప్రతిపాద్యుడు. సంసారద్దిల్ రుచియత్తు, పరమాత్మనే ఈ గ్రంథం అంతా పరమాత్మనే చెప్పిందిగా. సంసారద్దిల్ రుచియత్, సంసారమునందు విరక్తి కలిగింది. ఎంబెరుమాన్ తిరువడిகளிலே ఎల్లార్కం పరమప్రాప్యభూతనాన, అందరికీ పరమప్రాప్యభూతుడైన శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఈ ప్రబంధంగడుకు ప్రతిపాద్య, ఈ ప్రబంధముల చేత చెప్పబడేవాడు. సంసారద్దిల్ రుచియత్తు, సంసారమునందు విరక్తి కలిగి ఎంబెరుమాన్ తిరువడిகளிலே ఏర్పడ్డ అడిమేయడం చెయ్యవేయడం ఎండిరుక్కుం అవన్, సంసారమునందు రోత కలిగి పరమాత్మ పాదార విందములందు సర్వవిధ కైంకర్యములను చేయవలెను అనే కోరిక కలిగినటువంటి వారే ఇవై కర్కైక్ అధికారి, ఈ గ్రంథములను చదువుటకు అధికారులు. ముముక్షుక్కడం ముక్తరం నిశ్చరం ఎంబెరుమాందానం ఇవత్తుక్కు భోక్తాకల్, వీటిని అనుభవించేవారెవరు? ముముక్షువులు, మోక్షమునందు కోరిక కలిగిన వాళ్ళు ఈ ప్రబంధములను ఆనందంగా అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ముక్తరం, ఈ లోకంలో తిరువయముడు సేవించి వెళ్ళినటువంటి వాళ్ళు, వైకుంఠానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఈ ప్రబంధములను ఆనందంగా అనుసంధించుకుంటారు. నిత్యరం, నిత్యసూరుడు అబ్బూరంగా ఈ ప్రబంధములను వింటూ ఉంటారు. అంతేనా? ఎండరుమాందానం, మరి దేవాలయంలో పెరుమాళ్లకు రాపద్దు పగల్పద్దు ఆ సమయంలో ఈ దివ్య ప్రబంధములను వినిపిస్తున్నారు కదండి, పెరుమాళ్ళు వింటున్నారు కదా. కనుక ఎంబెరుమానం దానం, పరమాత్మ కూడా యువత్తుకు భోక్తాగల్, వీటికి భోక్తలు, ఈ ప్రబంధాలను అనుభవించేవారు. భగవత్ కైంకర్యమాహిర, భగవత్ కైంకర్యం అనేటటువంటి నిర్దిశయ పురుషార్థం
సాటి లేనటువంటి, అంతకంటే గొప్పది లేనటువంటి, కోరుకొనబడదగినటువంటి ఫలము ఇప్పటి పట్టిరుక్తం, ఇదిగో ఇలా ఉంటుంది என்று அறிவிக்கைக்கா అని తెలియజెప్పడం కోసమని పిరంద ప్రబంధంగా ఇవై, పుట్టిన ప్రబంధములు ఇవి என்று అని శిరోపాసిత సద్వృద్ధరా ఇరుప్పరుగల్, చాలా కాలం నుంచి ఉపాసింపబడినటువంటి పెద్దలను కలిగిన, అంటే పెద్దలను ఎంతో ఎంతో సేవించినటువంటి వాళ్ళు పరిహరితార్హల్, ఈ ప్రశ్నలకు ఈ సమాధానములు అని చెప్పి ఆ ప్రశ్నను తొలగి అని అర్థం. మిగతా విశేషాన్ని రేపటి దినం మనసుకుంటాం.